నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలోని పలు ఆయిల్ మిల్లులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. సెల్లూరుపేట రోడ్లో ఉన్న సోమశ్రీ ట్రేడర్స్ ఆయిల్ మిల్లులో ఆయిల్ శాంపిల్స్ను సేకరించినట్లుగా నరసరావుపేట డివిజన్ ఫుడ్ సేఫ్టీ అధికారి లక్ష్మీనారాయణ తెలియజేయడం జరిగింది. సార్, నా పేరు సిహెచ్ లక్ష్మీనారాయణ, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, పల్నాడు జిల్లా, నరసరావుపేట. సార్, మేము ఈ నెల్లూరు ఈ పల్నాడు జిల్లాలో ఆయిల్స్ మీద కల్తీ జరుగుతున్నాయన్నటువంటి సమాచారంతో దాడులను నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఆయిల్స్ ఎక్కువగా ఇక్కడ ఉండేవాళ్ళు రీప్యాకర్స్ వీళ్ళు ఆయిల్స్ వచ్చేసి బయట పర్చేజ్ చేసుకొని వీళ్ళు రీప్యాక్ చేసి వీళ్ళు లేబుల్ స్టిక్కర్తో ప్రజలకు ఆహార పదార్థంగా అమ్ముతున్నారని తెలియజేశారు. వాళ్ళు కొనుగోలు చేసినటువంటి ఆయిల్స్ అనేది రీప్యాక్ చేసింది కల్తీగా బాగా జరుగుతున్నటువంటి అనుమానంతో ఇక్కడ దాడులు నిర్వహించి శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. మనకు జాయింట్ కలెక్టర్ గారు మనకు పల్నాడు జిల్లాకి అడ్judication ఆఫీసర్గా ఉంటారు. ఈ కేసుల్ని ఏదైనా ఫైల్ చేసిన తర్వాత అనాలిసిస్ రిపోర్ట్ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ హైదరాబాద్కి పంపించడం జరుగుతుంది. వాటిలో కనుక కల్తీ అని తేలినట్లయితే అంటే సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్, అన్సేఫ్ అనేటువంటి కేసులుగా డివైడ్ చేశారు FSS యాక్ట్లో. అందువల్ల వీటిలోకి ఏదైనా ఫైల్స్ అనాలిసిస్ రిపోర్ట్లో కనుక ఫాల్స్ కనుక వచ్చి సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ ఈ విధంగా ఏదైనా డిక్లరేషన్ కనుక అనాలిసిస్ రిపోర్ట్ ద్వారా వస్తే వాటిని జాయింట్ కలెక్టర్ ద్వారా లేదా తర్వాత అన్సేఫ్గా వచ్చినట్లయితే జ్యుడిషియల్ కోర్టు ద్వారా కేసు అనేది ఫైల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏమైనా కానీ ఇవన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా అవేర్నెస్ తెలియజేస్తున్నది ఏంటంటే ఆయిల్స్ కొనేటప్పుడు రీప్యాకింగ్ ఉండేటువంటి పరిస్థితిలోనే సాధ్యమవుతారు. కొన్నట్లయితే ఆ రీప్యాకింగ్ చేసిన వాటి మీద లేబుల్స్ మీద ఎవరు తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, బ్యాచ్ నెంబర్ ఏందనేది అవకాశం ఉంటుంది. అవి సాధ్యమైనంత వరకు 100% ప్రజలు కూడా అవేర్నెస్గా ఈ రీప్యాకింగ్ చేసినటువంటి లేబుల్స్ కలిగినటువంటి ఆయిల్స్ని కొనుగోలు చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ విధంగా కొనుగోలు చేసిన వల్ల అడల్ట్రేషన్ అనేది తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా ఏంటంటే అవేర్నెస్ ఉంటుంది, ఎవరు తయారు చేస్తారా ఏమనేది ఉంటుంది. ఈ వ్యాపారస్తులు కూడా ఏమి ఇబ్బందికరం కాకుండా వాళ్ళు కూడా కొనుగోలు బిల్లు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా రక్షణ కూడా ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు కానీ వినియోగదారులు కానీ ఎవరైనా కానీ కొనుగోలు బిల్లు తీసుకున్నట్లయితే రక్షణ సేఫ్గా ఉంటుంది. ఇటీవల మీరు సేకరించినటువంటి సార్ ఈ నెలలో కల్తీ అని వచ్చినాయి ఎన్ని ఉన్నాయండి సార్? మీరు వచ్చిన రిపోర్ట్స్ సార్ ఈ సంవత్సరం వచ్చేసి ఒక 20 కేసెస్ సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ కేసుగా రావడం జరిగింది అనాలిసిస్ రిపోర్ట్ ద్వారా. అవి జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరంలో అంటే ఈ నెలాఖరుగా అంటే అడ్judication డేట్ వచ్చేసి సారు జనవరిలో మెన్షన్ చేశారు. ఆ రోజు కేసు అనేది వాళ్ళు వచ్చేసి అక్యూజ్డ్లు వచ్చేసిన తర్వాత వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అవి కేసు క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ నెలలో వచ్చేసి ఒక 4 కేసెస్ శాంపిల్స్ ఆయిల్స్ అనేది లిఫ్ట్ చేయటం జరిగింది. ఇవి అన్నీ కూడా అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే కేసు అనేది ఫైల్ చేస్తాము.